నేర్చుకున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎన్నో తెలియవండి. అన్నీ తెలుసని మనం అనుకుంటాం, చాలా తెలియదు. వన్ బై వన్ ఎవ్రీ డే ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఒక్కొక్కసారి నేను ఫీల్ అయిపోయాను, రిగ్రెట్ అయ్యాను. ఈ క్లాసెస్ కనుక ముందే అయ్యుంటే నేను చాలా ఎన్నో తెలుసుకునేదాన్నని. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ కిడ్ దగ్గర నుంచి ఒక ఏజ్డ్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సమయం, టైం. అదే టైం మేనేజ్‌మెంట్, సమయ పాలన. ఈ సమయ పాలన గురించి మనమందరం పర్ఫెక్ట్‌గా తెలుసుకున్నామనుకో, ప్రతి ఒక్కరు లైఫ్‌లో మంచిగా సక్సెస్ అవుతారు. ఈ గ్రూప్‌లో ఎంతోమంది సీనియర్ పర్సన్స్, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళందరికీ టైం గురించి తెలుసు. అయితే మీ అందరికి ఒక చిన్న స్మాల్ క్వెషన్ ఏంటంటే, మీ అందరూ ఎంతమంది ఇందులో టైంని టైమ్ టేబుల్ గాని, ప్లానింగ్ కానీ చేసుకుంటారు? కొంచెం ఒక్కసారి షేర్ చేస్తారా అండి చాట్? ఓహ్! మనీష్ నందిరెడ్డి గారు. వెరీ నైస్ అండి. ఓకే. ఇవాళ నాకు తెలిసిన నేను ఈ మహేష్ గుప్తా సార్ దగ్గర నేర్చుకున్న ఈ సబ్జెక్ట్‌ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇది మీరందరూ విని, మీరు గూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని, టైంని కరెక్ట్‌గా ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ సెషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్‌గా ఈ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది 24 డేస్, 24 అవర్స్. ఒక రోజులో 24 అవర్స్ ఉంటాయి. 24 గంటలు. ప్రతి ఒక్కరికండి. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి 24 గంటల సమయమే ఉంటుంది. ప్రకృతి మనందరికీ ప్రసాదించింది అంతే. పేదవాడికైనా, గొప్ప వాళ్ళకైనా, విద్యార్థికైనా, ఉద్యోగులకైనా, వ్యాపారస్తులకైనా అందరికీ ఒకే సమయం ఉంటుంది. ఈ సమయాన్ని కొంతమంది ఏంటంటే వాళ్ళు విలాసాలకి, జల్సాలకి దానికి ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది అదే వాళ్ళ సమయాన్ని రీసెర్చ్ కోసం, ప్రొఫెసర్స్, సైంటిస్టులు పరిశోధనల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. దర్శకులైతే ఒక సినిమా ప్రొడక్షన్ గురించి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ టైము ఉన్న మనకి 24 గంటలు అంటే 14,040 నిమిషాలు అంటే 86,400 సెకండ్ల ఈ సమయాన్ని మనము ఎంతో బాగా ప్లాన్‌గా ఉపయోగించుకోవచ్చు. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఈ టైం వాల్యూ ఏంటి? దానిని ఎలా ప్లాన్ చేసుకోవాలి? దానిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయింది, విలువైంది. ఈ టైమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్స్. అందరు చాలా మంది ఏమంటారంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు. కానీ ప్రముఖులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి వచ్చి ఎంతో మంది ఎంతో మంచి మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు మన ఈ దేశాన్ని ఏలుతున్న వాళ్ళందరూ ఏమంటారంటే సమయం మూలం ఇదం జగత్ అంటారు. సమయానికి అంత ఇంపార్టెన్స్ ఉందండి. మన ఒక ప్రముఖ నెపోలియన్ ఏమన్నారంటే, నేను నా రాజ్యాన్నైనా నేను రాసిస్తాను కానీ నా సమయంలో ఒక్క సెకండ్, ఒక్క నిమిషాన్ని కూడా నేను ఎవరికి ఇవ్వను అని అన్నారు. సో వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఆ టైం అయింది. తర్వాత మన పివి నరసింహారావు గారు అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా తను దేన్ని వర్క్స్ పెండింగ్ పెట్టకుండా అన్ని ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఈ టైం ప్లానింగ్ అనేది వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వచ్చారండి. సో ఈ టైం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ టైం వాల్యూ ఎవరికి తెలుస్తుందండి? యాక్చువల్ గా దానిని పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే టైంని పోగొట్టుకోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రెప్పపాటు కాలంలో ఎన్నో జననాలు, మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఒక ఒలింపిక్స్ గేమ్స్ లో ఓడిపోయిన ఒక ప్లేయర్ ని అడిగితే ఒక్క సెకండ్ వాల్యూ ఏంటో మనకు చెప్తారు. అదే ఒక ట్రైన్ మిస్ అయిన ఒక వ్యక్తిని అడిగితే ఒక రోజు విలువేంటో మనకు చెప్తారు. అదే ఒక స్త్రీ 9 నెలలు ఎంతో కష్టపడి ఎన్నో బాధలకి ఓర్చుకొని ఎన్నో బాధలను భరించి తన జన్మని, తన ప్రాణాన్ని పదునుగా పెట్టి వేరొక ప్రాణికి జన్మనిస్తుంది. ఆమె 9 నెలలు అడిగి ఎంత కష్టపడుతుంది? ఆ నెల ఒక ఇంపార్టెన్స్ ఆ స్త్రీకే తెలుస్తుంది. అలాగే
ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి చదువుకొని ఏదో కారణాల వలన ఎగ్జామ్ రాయలేక లేదా రాసాక ఫెయిల్ అయిపోయిన ఒక స్టూడెంట్ని అడిగితే ఒక 1 ఇయర్ వాల్యూ ఏంటో ఆ స్టూడెంట్ చెప్తాడు. సో ఇలా చాలా మంది చాలా టైంని మిస్ చేసుకున్నారు. వాళ్ళందరికీ దాని వాల్యూ తెలిసి తర్వాత రిగ్రెట్ అవుతున్నారు. మనం ఇలా రిగ్రెట్ అవ్వకుండా ఉండడానికి మనం టైంని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే ఏమన్నారు? పాస్ట్ ఈజ్ ఏ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ఏ మిస్టరీ అండ్ ప్రెజెంట్ ఈజ్ ఏ గిఫ్ట్ అని అన్నారు. రియల్లీ ప్రెజెంట్ ఈజ్ ఏ వెరీ గిఫ్ట్. ఈ గిఫ్ట్ ని మనం వదులుకోకూడదు. మనం సమయానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళం ఏంటంటే గతం గురించి ఆలోచించకూడదు. అవ్వబోయే భవిష్యత్తులో ఏం జరుగుతుందని దాని గురించి కూడా ఆలోచించకూడదు. ఎట్ ప్రెజెంట్ మనం ఏంటి, ఎలా ఉన్నాం, ఏం చేయాలి, ఈ టైంని వృధా చేయకుండా మనకున్న సమయాన్ని ఒక పద్ధతిగా సద్వినియోగం చేసుకోవాలంటే, దాని ద్వారా లక్ష్యాన్ని సాధించాలంటే ఎలా సాధించాలి ఏంటి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలి. దాంట్లో 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. మీరు ఎవరైనా కావాలంటే నోట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మన లక్ష్యాన్ని, పనులని 4 భాగాలుగా విభజించాలి. అందరికి వినిపిస్తుందా అండి? మేడం కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. ఓకే. గట్టిగా చెప్తాను. అదే. అందుకే నేను ఒకసారి చెక్ చేసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను. కొంచెం గట్టిగా వినిపిస్తుంది కానీ కొంచెం గట్టిగా మేడం, గట్టిగా మాట్లాడండి. ఓకే అండి. సరే, ఓకే, గట్టిగా చెప్తాను. ఈ టైం మన లక్ష్యాలని, పనులని 4 భాగాలుగా విభజించుకోవాలి. 4 థింగ్స్. అప్పుడేంటంటే మనం కరెక్ట్ గా ప్రయారిటైజ్ చేసుకుంటాం. అదేంటంటే ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఫస్ట్ వన్, దీనిని ఏ అనుకోవచ్చు మనం. సెకండ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. సెకండ్ పాయింట్, దాన్ని బి. ఇక థర్డ్ వన్ అండ్ సి వచ్చేసేసి నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అంటే మనము ఈ టైంని 4 పార్ట్స్ లో డివైడ్ చేసుకున్నాం కదా. మనము ఈ ప్రిన్సిపల్స్ లాగా మన లక్ష్యాలని, పనులని 4 భాగాలుగా విభజించుకుంటే మనం టైంని ఎలా చెక్ చేసుకోవచ్చు, మన వర్క్లను ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని. అయితే ఇంపార్టెంట్ అర్జెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్, ఒక ఆఫీస్ లో మీటింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మీటింగ్స్, అందులో ఎమర్జెంట్ మీటింగ్స్ అంటారు. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఇమ్మీడియట్ డెసిషన్ మేకర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు విదిన్ సెకండ్స్ లో వాళ్ళు మేడం మ్యూట్ లో వాయిస్ మేడం. మేడం మ్యూట్ అయ్యారు మేడం. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే ఓకే మేడం, ఎన్ని మినిట్స్ నుంచి వినిపించడం లేదు? ఒక 30 సెకండ్స్ మ్యామ్. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. సెకండ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. థర్డ్ వన్ వచ్చేసి నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ వచ్చేసి నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. అలాంటి వర్క్స్ ఉంటాయి, అలా టైం. అయితే ఇంపార్టెంట్ అర్జెంట్ కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్గనైజేషన్స్ లో మనకి ఇమ్మీడియట్లీ కీ డెసిషన్స్ తీసుకోవడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇమ్మీడియట్ గా మీటింగ్ ని కాల్ఫర్ చేస్తారు. అదేంటంటే వాళ్ళు జస్ట్ మినిట్స్ లో, సెకండ్స్ లో డెసిషన్స్ తీసేసుకోవాలి. సో డెసిషన్ తీసుకోవాలంటే దే హ్యావ్ టు కండక్ట్ ఇమ్మీడియట్ మీటింగ్. ఆ మీటింగ్ ని కండక్ట్ చేసి డెసిషన్స్ తీసుకుంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. అలాగా దానికి ఇంపార్టెన్స్, ప్రయారిటీస్ ఇస్తారు. సెకండ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ మ్యారేజే ఉంది, ఒక రిలేటివ్ మ్యారేజే ఉంది. అది ఇంపార్టెంట్, అటెండ్ అవ్వాలి, బట్ దట్ ఈస్ నాట్ అర్జెంట్. సో అలా ఉంటాయి అన్నమాట. ఇది ఎగ్జాంపుల్. థర్డ్ వన్ వచ్చేసి నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి సెప్టెంబర్ లో, ఏప్రిల్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి, మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి. అతను సెప్టెంబర్ మంత్ లో
నుంచి ప్రిపేర్ అవ్వాలి, ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. కానీ సెప్టెంబర్ మంత్ లో అతనికి ఏంటి, అది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అదే మార్చ్ మంత్ కి వచ్చేసరికి అతనికి ఏంటంటే హీ హ్యాస్ టు రైట్ ద ఎగ్జామ్, హీ ఆర్ షీ హ్యాస్ టు రైట్ ద ఎగ్జామ్స్. సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అన్నమాట. సో అక్కడ ఏంటంటే ప్రయారిటీ టైం అనేది అక్కడ చేంజ్ అయిపోతుంది సమయాన్ని బట్టి. ఇంకొకటి ఫోర్త్ వన్ వచ్చేసి నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. మనం ఎక్కువగా టైం అంతా దీనికే వేస్ట్ చేస్తున్నామండి, నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. లైక్ సోషల్ మీడియా, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, తర్వాత వాట్సాప్ అని, గాసిప్స్, చాటింగ్స్, ఫోన్స్, ఇది గనక మనం అవాయిడ్ చేసామనుకో వి విల్ ఫైండ్ లాట్ ఆఫ్ టైం. అవునా కాదండి? మనం ఎక్కువ మాక్సిమం టైం వాల్యూ తెలియక దీనికి చాలా వేస్ట్ చేస్తున్నాం కదా. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? ఎస్ మ్యామ్. సలీం గారు, రైట్, యు ఆర్ రైట్. ఎస్ మేడం. ఎస్ మేడం. సో ఈ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మనకి విన్నాక ఏమనిపిస్తుందంటే, ఇది గనక ముందే తెలుసుంటే మనం ప్లాన్ చేసుకొని ప్రయారిటైజ్ చేసుకొని సిస్టమాటిక్ గా యూజ్ చేసుకొని ఉంటే ఎన్నో చేసేవాళ్ళం. ఇప్పటికే మనం చాలా టైం వేస్ట్ చేసుకున్నామని మీరు అందరు అనుకునే ఉంటారు. సో ఇలా మనం ప్లాన్ చేసుకొని దాంట్లో ఏది ఇంపార్టెంట్ అని దానికి ప్రయారిటీ ఇవ్వాలి, దాని వర్క్ ఇంపార్టెంట్ చేసుకోవాలి. దానికి కొన్ని మనము ఒక ఈ టైం మేనేజ్మెంట్, టైం ప్లానింగ్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ లక్షణాలు కూడా ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ లో ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా టైం మేనేజ్మెంట్ చేసి షెడ్యూల్ పెట్టుకొని టు డూ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక గంటలో మనకు ఇంపార్టెంట్, ఒక గంటలో మనం ఏం చేయాలనుకుంటే ఆ గంటలో మనము ఈ ఫస్ట్ 15 minutes ఏం చేయాలి, 30 minutes ఏం చేయాలి, 45 minutes ఏం చేయాలి, ఈ 1 hour లో నాకు ఇంపార్టెంట్ నేను ఏం చేయగలుగుతాను, 3-4 వర్క్స్ ఉంటాయి. అలాగా 1 hour అయితే అలా ప్లాన్ చేసుకోవాలి. లేదా వన్ డే అయితే ఈ ఫస్ట్ సెకండ్ ఆఫ్టర్ లో ఏంటి, తర్వాత ఆఫ్టర్నూన్ లో ఏంటి, ఈవినింగ్ ఏంటి అని అది ప్లాన్ చేసుకోవాలి. వీక్లీ బేసిస్, క్వార్టర్లీ బేసిస్, ఫోర్ట్నైట్ బేసిస్, మంత్లీ బేసిస్ లో వర్క్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకుంటే డెఫినెట్ గా మనం అనుకున్నాం అనుకోండి, మనకు ఒక్కొక్కసారి టైం ప్లానింగ్ లేకపోవడం వల్ల నాకు టైం లేదు, నేనేం చేయలేకపోతున్నాను, అయ్యో టైం సరిపోవట్లేదే అంటాం. కానీ టైం ని ప్రాపర్ గా యూస్ చేసుకొని ప్లానింగ్ చేసుకుంటే ఎక్సలెంట్లీ వీ కెన్ డూ మిరాకిల్స్. టైం ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ట్ ఎసెట్ అండి ప్రతి ఒక్కరికి. సో ఈ టైం ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఉన్న లాభాలు ఏంటో నేను కొన్ని చెప్తాను. సో ఈ లాభాలన్నీ మీకు తెలుసుకున్నాక మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఒక గుడ్ టైం మేనేజ్మెంట్ తెలిసిన పర్సన్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ లైఫ్ లో ఎలా ఉంటారంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగా ఉంటుంది, వాళ్ళు చాలా బాగా ఆలోచిస్తారండి. తర్వాత వాళ్ళ టైం లో వర్క్స్ అన్ని ఇన్ టైం కి చేసుకుంటారు. ఆన్ టైం ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్ గా. కొంతమంది టైం ప్లానింగ్ తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇన్ టైంలోనే వర్క్స్ చేసేసుకుంటారు. ఇంకోటి, వాళ్ళు ఎప్పుడు కామ్ గా ఉంటారు, దే డోంట్ మేక్ నాయిస్, జస్ట్ దే విల్ గో ఆన్ వర్కింగ్, దట్స్ ఇట్. ఇంకొకటి, వాళ్ళు చాలా ఏకాగ్రతగా, కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయంటే కరెక్ట్ గా ఉంటాయి, ఫాస్ట్ గా క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు టైం ని ఇంత బాగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఫాస్ట్ యాజ్ వెల్ యాజ్ క్విక్ గా ఉంటాయి వాళ్ళ డెసిషన్స్. తర్వాత వాళ్ళ లైఫ్ లో మంచి మంచి గోల్స్ సెట్ చేసుకుంటారు. తర్వాత యాక్టివ్ గా హుషారుగా ప్లాన్ చేసుకుంటారు. మోర్ ఓవర్ అన్నిటికంటే వాళ్ళలో ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. దే డోంట్ డూ హార్డ్ వర్క్, దే విల్ డూ స్మార్ట్ వర్క్. టైం వాల్యూ తెలిసిన వాళ్ళు వాళ్ళ వర్క్ ని స్మార్ట్ గా చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ వర్క్స్ ని డెలిగేట్ చేస్తారు. మీరు ఈ వర్క్ చేయండి, మీరు ఈ వర్క్ చేయండి అని చేసి వాళ్ళ చేతి వర్క్ చేయించి వాళ్ళ టైం ని సేవ్ చేసుకుంటారు. ఇవన్నీ క్వాలిటీస్ అండి. ఒక టైం మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళకి ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఇలా చేసుకోవాలి అని అంటే వాళ్ళకు ఒక షెడ్యూల్, వాళ్ళకు ఒక ప్లానింగ్, వాళ్ళకు ఒక టైం టేబుల్, వాళ్ళకు ఒక సిస్టమ్ ఉండాలి. వాళ్ళు ఎర్లీగా లేగాలి. మనం ఏం చేస్తామంటే ప్లానింగ్ సరిగ్గా లేకుండా లేచేసేసి అరే గబగబా టైం అయిపోయింది టెన్షన్ పడి బీపీలు తెచ్చేసుకుంటారు. ప్రాపర్ ప్లానింగ్ గా ఉండి, కూల్ గా ఉండి, మంచిగా ఆలోచించి ప్లానింగ్ పేపర్ మీద పెట్టాలండి. ఈ వర్క్స్ ఏంటి, నేను ఏం చేయాలి ఫస్ట్, తర్వాత ఏంటి, ఈ వర్క్స్ లో ఇంపార్టెంట్ వర్క్ ఏంటి,
దేనికి నేను ప్రయారిటీ ఇవ్వాలి అని ప్లానింగ్ చేసుకోవాలి. ఇదంతా చేసుకోకుండా ప్లానింగ్ చేసుకోకుండా నార్మల్ గా ఉన్నారనుకో, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, దానివల్ల లాసెస్ ఏంటో కూడా నేను చెప్తాను. తర్వాత ఈ టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేని వాళ్ళు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, సఫర్ అవుతున్నాయి, తర్వాత వాళ్ళు రిగ్రెట్ అవుతుంది ఏంటంటే, వాళ్ళు ప్లానింగ్ లేకపోవడం వల్ల అనుకున్న టైంకి వర్క్స్ చేసుకోలేరు సరిగ్గా, ఏ పని సక్రమంగా చేయలేరు. తర్వాత ఏంటంటే వాళ్ళు సక్సెస్ అవ్వలేరు ఆ వర్క్ లో. తర్వాత ఎక్కువసేపు వర్క్ చేస్తూనే ఉంటారు, నెంబర్ ఆఫ్ వర్క్స్ చేసి చాలా స్ట్రెస్ అవుతారు. ప్లానింగ్ ఉంటే ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది అనుకుంటారు. ప్లానింగ్ లేదు కాబట్టి ఎలా చేయాలో తెలియదు, బ్లైండ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో వాళ్ళ వర్క్ అంతా ల్యాగ్ అయిపోతుంది. తర్వాత డెసిషన్స్ వాళ్ళు ఫాస్ట్ గా తీసుకుంటారు, బట్ దే ఆర్ నాట్ డెసిషన్స్, నాట్ కరెక్ట్ డెసిషన్స్, తొందరలో తీసుకుంటారు. తర్వాత వాళ్ళు వర్క్ చేసి చాలా స్ట్రెస్ కి గురవుతారు. తర్వాత ఏ వర్క్ ముందు చేయాలో, ఏ వర్క్ తర్వాత చేయాలో ఏంటనేది వాళ్ళకి ప్లానింగ్ లేదు కదా. సో గందరగోళంగా వర్క్ చేస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి టైం అయిపోతుంది, టైం లేదని అంటారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనే ఉండదు. సో ఒక కిడ్ దగ్గర నుంచి, ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ఏజ్డ్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరికి టైం టేబుల్ అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారండి, స్టూడెంట్ స్కూల్కి వెళ్తాడు, 8 hours స్కూల్లో ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ టీచర్స్ వాళ్ళకి ఇచ్చేది ఏంటండి, ఫస్ట్ టైం టేబుల్. తెలుగు ఇన్ని మినిట్స్, హిందీ ఇన్ని మినిట్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఇన్ని మినిట్స్ అని డివైడ్ చేస్తారు, లంచ్ కి ఇన్నని. సో సిస్టమాటిక్ గా అది స్టూడెంట్స్కి ఇచ్చే టైం టేబుల్. అదొక వాళ్ళ టైం ప్లానింగ్ అన్నమాట, ఆ టైం టేబుల్ ఒక స్టూడెంట్ కి. తర్వాత టీచర్స్ వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారు, మాకు ఇంత పోర్షన్ ఉంది, మేము క్వార్టర్లీ వరకు ఇంత పోర్షన్ కంప్లీట్ చేయాలి, హాఫ్ ఇయర్లీ వరకు ఇంత పోర్షను, దాని తర్వాత ప్రీ ఫైనల్స్ కి ఇంత పోర్షన్, యాన్యువల్ కి ఇంత, తర్వాత ఇలా రివిజన్ చేసుకోవాలి. అదంతా ఎలా అండి, అదంతా టైం ప్లానింగ్ వల్లనే. ఈ టైం ప్లానింగ్ వల్ల పనులు చాలా ఈజీగా అయిపోతాయి ఈ రోజులలో. ఎందుకండి, ఇప్పుడు మన పెద్ద వాళ్ళు ఉన్నారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, మన ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళందరికీ ఒక్కొక్క నిమిషం అండి ఎంత ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోరు. క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని ఒక మినిట్ లో క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. టైంకి అంత వాళ్ళైతే అసలు వాళ్ళ సెకండ్ ని కూడా వేస్ట్ చేయలేరు. మనం లైఫ్ లో ఏది అనుకుంటే అది సాధిస్తాం. కొండ మీద కోతిని కూడా తీసుకురావచ్చు, కానీ పోయిన టైం ని మాత్రం తిరిగి తెచ్చుకోలేము. అందుకే టైం ఈజ్ ద మోస్ట్ ఎసెట్ అని ఒక ఫేమస్ పర్సన్, రాబర్ట్ కియోసాకి అనే అందరికి తెలిసి ఉంటుంది. అతను టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెట్ అని అన్నారు. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంని ప్రొడక్టివ్ గా ఉపయోగించుకోవాలి. నేనైతే నేను నా పర్సనల్ లైఫ్ లో మీకు చెప్పేది ఏంటంటే, నా లైఫ్ లో నేను ఒక ఎంప్లాయీని, యాజ్ వెల్ as మా హస్బెండ్ ఎప్పుడు టూరింగ్ లో ఉంటారండి. మోస్ట్లీ దాదాపు నా మ్యారేజ్ అయ్యి 22 years అవుతుంది. ఆయన ఎప్పుడు టూరింగ్ లోనే ఉంటారు. ఒక్కసారి 15 days కి ఒక్కసారి వస్తారు. మాకు పాప బాబు. ఎనీ టైం మేనేజ్మెంట్ వల్ల అన్ని పనులను ఏది పెండింగ్ పెట్టకుండా ప్రాపర్ గా సిస్టమాటిక్ గా వర్క్ ప్లానింగ్ చేసుకుంటాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ టైంకి లెగాలి, ఈ టైం నుంచి ఈ వర్క్స్ చేసుకోవాలి, తర్వాత ఆఫీస్కి వెళ్ళాక ఈ వర్క్స్ చేసుకోవాలి, కాస్త టైం దొరికిందంటే తర్వాత ఏం వర్క్స్ చేసుకోవాలని. ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పాను కదా. నాకు రీసెంట్ గా నేను ఈ 21 days బిఫోర్ నేను ఈ క్లాసెస్ అటెండ్ అయ్యాను. మహేష్ గుప్తా సార్ నాకు ఈ క్లాసెస్ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నేను ఈ క్లాసెస్ కనుక ముందే అటెండ్ అయ్యి ఉంటే నాకు చాలా లైఫ్ లో బాగా ఉపయోగపడేదేమో, ఇంకా నా టైం ని బాగా యూజ్ చేసుకునేదాన్నేమో. ఒకప్పుడు టైం లేదు జాబ్ చేయడం వల్ల లేదనుకుంటున్నాను. మనకంటే మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు, బాగా హార్డ్ వర్క్ చేసి ఎంతో పైకి వచ్చిన వాళ్ళకి అదే టైం ఉంది, మరి మనం ఎందుకు టైం సరిపోవట్లేదని అనుకుంటున్నాము అని అనుకున్నాను. మనకున్న 24 hours సూపర్ అండి. 8 ఎంత 14,040 minutes అంటే నాట్ ఎ సింపుల్ థింగ్. ఒక్కొక్క సెకండ్ వాల్యూ మీకు ఎలా అంటే, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ వినండి, బాగుంటుంది ఈ స్టోరీ. ఒక అతను బాగా హార్డ్ వర్క్ చేసి బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు.
అతను ఏంటంటే వాళ్ళ డాటర్ మ్యారేజ్ సెటిల్ అవుతుంది. అయితే టైం ఉంది 2-3 months, కానీ కొంచెం ఖర్చుల కోసమని డబ్బులు డ్రా చేద్దాం అనేసి వెళ్తాడు. ఆయన దగ్గర అమౌంట్ 1 lakh లోపల ఉంటుంది. సరే అనేసి ఒక 86,400 రూపీస్ అతను డబ్బులు డ్రా చేసుకొని వస్తూ ఉంటాడు. వచ్చి ఆటోలో కూర్చుందామని ఇలా కూర్చుంటుంటే వెనకాల నుంచి ఫాస్ట్ గా ఒక దొంగ వచ్చేసి ఏం చేస్తాడు, అతని బ్యాగ్ పట్టుకొని లాగుతుంటాడు. అతనికి తెలిసిపోతుంది వెనకాల నుంచి ఎవరో బ్యాగ్ లాగేస్తున్నారని. ఆ బ్యాగ్ ని గట్టిగా పట్టేసుకుంటాడు. సో వదలడు బ్యాగ్, ఇతను వదలడు, అతని దొంగనేమో లాగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఏమైతుందంటే బ్యాగ్ అతని చేతిలోనే ఉంటుంది, దొంగ చేతిలో మాత్రం కొంచెం క్యాష్ వచ్చేస్తుంది. ఏంటంటే ఇతను 86,400 రూపీస్ డ్రా చేశాడు కదా, ఈ 86,000 అన్ని 500 రూపీస్ నోట్లు అండి, అన్ని బండిల్స్ ఉన్నాయి. ఈ 400 రూపీస్ మాత్రం 100 రూపీస్ నోట్స్ 4 ఉన్నాయి. సో అతనికి 400 రూపీస్ దొరుకుతాయి, పట్టుకొని వెళ్ళిపోతాడు. గట్టిగా కేకలు వేసేసరికి అందరు వస్తారు. అతను ఏం చేస్తాడు, వెంటనే నేను ఇంత కష్టపడి సంపాదించాను, నేను ఈ డబ్బులు ఇలా డ్రా చేసుకోగానే నా దగ్గర నుంచి 400 రూపీస్ పోయాయి అని ఇక టెన్షన్ పడిపోయి గాబరా పడిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. ఇమ్మీడియట్లీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా జరిగింది, నా దగ్గర డబ్బులు పోయాయి, నాకు ఎలాగైనా నా డబ్బులు నాకు కావాలి అంటే, సరే మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి అంటే కంప్లైంట్ రాసి ఇస్తారు. ఇచ్చాక సరే మీరు మళ్ళీ నెక్స్ట్ రండి అంటాడు. మళ్ళీ వస్తాడు. తర్వాత మళ్ళీ రమ్మంటారు, మళ్ళీ వస్తాడు. తర్వాత మీకు ఇదంతా ప్రాసెస్ కావాలంటే మీరు కోర్టుకి వెళ్ళాలి, ఇది రాయాలి, వాళ్ళని పిలవాలి, ఇదంతా చెప్తారు. అతనికి డబ్బులు 400 రూపీస్ పోయాయి, టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అదే మీరైతే ఏం చేస్తారండి, ఒకవేళ మీ దగ్గర 86,400 రూపీస్ ఉన్నాయనుకోండి, మీరు ఏం చేస్తారు, మీరు పోయిన 400 రూపీస్ గురించి ఆలోచిస్తారా, పోతే పోనీలే అని 86,000 నా దగ్గర ఉన్నాయి కదని ప్రశాంతంగా ఉంటారా? చెప్పండి, మీరు ఒక్కసారి చాట్ బాక్స్ లో పెట్టండి. అందరు హ్యాపీగా ఎలా ఉంటారండి? పోయిన 400 రూపీస్ గురించి మీరు టెన్షన్ పడి పోయాయని అనుకుంటారా, లేకపోతే 86,000 రూపీస్ నా దగ్గర ఉన్నాయని ప్రశాంతంగా ఉంటారా? 86,000 నా దగ్గర ఉన్నాయని ప్రశాంతంగా ఉంటాం మేడం, ఎందుకంటే పోతే పోన్లే 4,000 కదా, 400 రూపీసే కదా. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్ అండి, యు ఆర్ రైట్, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఈరే కాదండి, ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే పోతే పోయిన 400 రూపీస్ మిగతా 86,000 నా దగ్గర ఉన్నాయి కదా అనుకుని ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు మనం కూడా అంతే అండి, మనకు ఒక రోజులో 86,400 సెకండ్స్ ఉన్నాయండి మన టైంలో. మనం ఎప్పుడైనా తెలిసి తెలియక మనం కొంచెం టైం వేస్ట్ అయినా అంటే 86,400 సెకండ్స్ అంటే ఒక 400 సెకండ్స్ అంటే దాదాపు ఒక 5-6 నిమిషాలండి. 5-6 నిమిషాలు పోయిన టైం గురించి మనం ఎప్పుడు బాధపడకూడదు. దానిని మిగతా టైంని మనం ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవాలి, ప్రాపర్ ప్లానింగ్ తోటి యూజ్ చేసుకోవాలి. ఈ ప్రాపర్ ప్లానింగ్ ఉండి ఈ వర్క్ ని ఈ టైం ని ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకున్నాం అనుకో, వీఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్స్. మనము ఎంతో కష్టపడి ఎన్నో సాధిస్తాం, దేన్నైనా సాధించవచ్చు. పోయిన టైం మళ్ళీ మనకు వస్తుందా? టైం రాదు. మన టైం పోయిందంటే మన ఏజ్ కూడా పోయింది, అన్ని పోయినాయి. 10th క్లాస్ లో నాలెడ్జ్ లేకుండా ఇంటర్మీడియట్ లో పర్వాలేదు అనుకొని తర్వాత డిగ్రీకి వచ్చేసాక డిగ్రీ కూడా ఏముందిలే అనుకుంటాం. తర్వాత లైఫ్ లో ప్రాపర్ గా సెటిల్ అవ్వక ఆ టైంలో నేను బాగా చదువుకుంటే బాగుండేదే, చేసుంటే బాగుండేదే, మంచి పొజిషన్ లో ఉండేవాడిని, నెగ్లెక్ట్ చేశాను, ఈ టైం బాగా యూటిలైజ్ చేసుకుంటే బాగుండేది మనం చాలా అనుకుంటాం. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ టైం ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారనుకోండి, చాలా యూజ్ అవుతుంది. అసలు టైం అనేది ఎవ్వరు వేస్ట్ చేయకండి. నేను కూడా చాలా తెలియక నేను ఎంతో ప్లానింగ్ చేసుకున్నాను, కానీ ఇంకా ప్లానింగ్ చేసుకునేదాన్ని నాకు అనిపిస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఈ టైం ని ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి. టైం ని చాలా బాగా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. మనకు 86,400 సెకండ్స్ అంటే ఇట్ ఇస్ నాట్ ఎ సింపుల్ థింగ్. మనం టైం ని చాలా నీళ్ళలాగా వేస్ట్ చేస్తున్నాం. టైం మళ్ళీ రాదండి. టైం ని బాగా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఈ టైం ని ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవడం కోసం ఒక మంచి సాంగ్ ఉందండి, పాడమంటారా? పాడండి Yes, మేడం. yes, ma'am. థ్యాంక్ యూ అండి. నా వాయిస్ అంత బాగుండదు, కానీ ఈ సాంగ్ లో చాలా మంచి మీనింగ్ ఉంది. సో అందుకని అందరికి ఈ సాంగ్ ద్వారా సగం ఇన్ఫర్మేషన్ అందుతుంది, చేరుకుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధం, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు,
నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరచితే అక్కడే ఆగదు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్దీ మెల్లుకోరా. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవన కాలం విలువని మరచిన. సమయాభావం తప్పని అది లేదని చెప్పితే కుదరదే. గెలిచిన వీరిని మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు. ఒకసారి నువ్వు బతిమాలి చూడు, నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో. నీ వైపు చూసి నీ సమయాన్ని కరుణించు. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా. విలువలతో నీ బ్రతికే బ్రతుకును అందిస్తారా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం అనునిత్యం. వైరో సైనికుడై సాగర కాలం నీ నేస్తం. ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీకని నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు. నిజంగా ప్రేమ జాలి ఏమి చూపదు, దయా దాక్షిణ్యాలు ఈ టైంకు ఉండదు. గొప్ప పేద ధనిక ముసలి ఏది లేదు, అందరికీ సమానంగా ఉండేది ఒకటే ఒకటి ప్రపంచంలో ఉంటే ఈ టైం. ఈ టైం ఎక్కడి నుంచి మనుషుల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. చాలా బాగుంది థ్యాంక్ యూ. సూపర్ సాంగ్స్ మ్యామ్. షేర్ చేయండి మేడం గ్రూప్ లో సాంగ్ పీడిఎఫ్. తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేస్తాను. సో వండర్ఫుల్ సెషన్ మ్యామ్. పాడన్ మీ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సాంగ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ మేడం ఈ సాంగ్ యూట్యూబ్ లింక్ వచ్చేసి నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను మేడం ఇప్పుడు. ఓ థ్యాంక్ యూ. వెరీ ఫాస్ట్. సో యాక్చువల్ గా ఇది ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ క్లాసెస్ ని మహేష్ గుప్తా సార్, రవికిరణ్ సారు, హేమకుమార్ సార్ అని మాకు ముగ్గురు మెంటర్స్ ఉన్నారండి. మహేష్ గుప్తా సార్ ప్రతిరోజు ఈ క్లాసెస్ లో ప్రతి ఒక్కటి టైం మేనేజ్మెంట్ గురించి, తర్వాత కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గురించి, తర్వాత హ్యూమన్ రిలేషన్స్ గురించి, ఇలా ప్రతి ఒక్క పాయింట్ ని అందరికీ చెప్పారు. అందరికీ మాత్రం ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడేది ఈ టైం మేనేజ్మెంట్. ఈ టైం ని మీరందరూ కూడా ప్రాపర్ గా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం టేబుల్ చిన్నగా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను చెప్పిన 4 పాయింట్స్ ని ఇంప్లిమెంట్ చేయండి. ఒకటి టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. టు డూ లిస్ట్ అంటే లేవగానే ఈ రోజు నేను ఏం చెయ్యాలి, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే అక్కడ మిర్రర్ దగ్గర మీరు పెట్టుకోండి. నేను ఫస్ట్ ప్రయారిటీస్ ఇచ్చి చేసుకోవాల్సిన వర్క్స్ ఏంటి. సో మనం ప్రతిరోజు లేవగానే అందరం ఎక్కడికి వెళ్తామండి? అద్దం దగ్గరికి కదా వెళ్తాం. వెళ్ళగానే మనకు అది కనిపిస్తుంది. ఆ వర్క్ మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత ఇంకేంటి చేయవలసిన వర్క్స్ ఏంటి, ఒక జాబితా ప్రిపేర్ చేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్లీ చేయాల్సిన వర్క్స్ ఏంటి, అదొకటి. దాని తర్వాత
డోంట్ డూ ఎనీ వర్క్స్, అంటే చేయకూడని వర్క్స్ కూడా కొన్ని ఉంటాయి, అవేం చేయాల్సిన పని లేదు, అది కూడా ఒక లిస్ట్ చేసుకోండి, దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ప్రయారిటీ మనం ఇవ్వాలంటే వర్క్స్ కి మనం టు డూ లిస్ట్, నాట్ టు డూ లిస్ట్ అనేది 2 ఉండాలి కేటగిరీస్. అప్పుడే తర్వాత మనం ఒకటి డైలీ చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. టైం ని చాలా ప్రాపర్ గా ఉపయోగించుకోవాలంటే ఈ టెక్నిక్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. తర్వాత కరెక్ట్ షెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ మనం చేసుకొని వర్క్ ని స్మార్ట్ గా చేసుకోవాలి, హార్డ్ వర్క్ లాగా చేసుకోకూడదు. క్రమశిక్షణతోటి నిజాయితీగా మన సమయాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఈ టైం ని మనము ఎప్పుడైనా ఒకసారి మనం టైంకి లెగకపోయినా చేయకపోయినా నిద్ర సరిపోవట్లేదు అనుకుంటాం. అట్ ద సేమ్ టైం స్లీపింగ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. మినిమం 7 to 8 hours స్లీప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మంది టైం సరిపోవట్లేదని అందరు ఎక్కడ సాక్రిఫైస్ చేస్తారంటే వాళ్ళ నిద్రనండి, లేట్ గా పడుకుంటారు. బట్ స్లీపింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన హెల్త్ కి. మినిమం 7 to 8 hours స్లీప్ అనేది అవసరం. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఈ రోజు వింటున్నారు కదా, మీరు టైం ని ప్లానింగ్ చేసుకొని నేను 7 to 8 hours నేను పడుకోవాలనేసి మీరు వర్క్ చేసుకోండి. మార్నింగ్ ఈ వర్క్, తర్వాత వర్కింగ్ వాళ్ళైతే ఆల్మోస్ట్ ఆల్ 9 o'clock నుంచి 6 o'clock వరకు వాళ్ళ ఆఫీస్ లోనే సరిపోతుంది. వాళ్ళ ఆ టైంలో ఏం చేయలేరండి. సో ఈ ప్లానింగ్ అనేది వాళ్ళకి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ కి వాళ్ళ స్టడీస్ పర్సూ చేయాలన్నా, ఎగ్జామ్స్ కి దగ్గరకు వస్తూ ఉంటాయి, ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా టైం ఉందనేసి సరిగ్గా చదవకుండా వాళ్ళు హరిబరిగా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని టెన్షన్ తెచ్చేసుకొని ఎగ్జామ్స్ ఎలా రాస్తామని బాధపడుతూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ కి కానీ, ఎంప్లాయీస్ కి కానీ, వర్కింగ్ వాళ్ళకి కానీ, బిజినెస్ మ్యాన్ కి కానీ, ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డ్యూయల్ రోల్ ఈస్ ప్లేయింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ప్రెసెంట్ లైఫ్స్. ఈ టైం ని మీరందరూ ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నేను యాక్చువల్ గా మీరందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎన్నో విషయాలు తెలిసినవి ఉన్నాయి. నేను జస్ట్ ఈ క్లాస్ లో విని నేర్చుకున్న విషయాలనే మీకు చెప్తున్నాను. ఇందులో నేను తెలిసి తెలియక ఏమైనా తప్పు మాట్లాడినా కూడా నన్ను అందరూ క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గుప్తా సార్, థ్యాంక్ యూ a lot for giving me this wonderful opportunity. Thank you for motivating us and encouraging us. Thank you. Yes, extraordinary మేడం. సూపర్, చాలా అద్భుతంగా చెప్పారు, చాలా వివరంగా చెప్పారు, మంచి ఎగ్జాంపుల్ తోని ఇంకా మంచి పార్ట్ తోని చెప్పారు. సూపర్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. yes యా, చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే ఇక్కడ ఉన్న మనం అంతా టైం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది నేను ఒక చిన్న టెస్ట్ చేస్తానండి మీ అందరికీ. మీకు ఇప్పుడే తెలిసిపోతుంది మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, టైంని మనం ఎలా కాపాడుకుంటున్నాం అనేది తెలిసిపోతుంది. ఓకే, అందరూ ఏం చేయండి అంటే, నేను ఒకటి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ చెప్పొద్దు, నాకు చెప్పొద్దు, ప్లస్ ఇలా చాట్లో పెట్టొద్దు. నేను ఒక విషయం అడుగుతాను, మీరు అందరు నోట్ చేసుకోండి. అందరూ, ఎవ్రీవన్. ఇప్పుడే తెలిసిపోతుంది మనం ఎలా ఇచ్చారు. కానీ హానెస్ట్గా చెప్పాలి. నేను ఏదో అడిగాను కదా అని చెప్పి మీరు అన్నిటికీ ఎస్ అన్ని కరెక్ట్ అని పెట్టుకోవద్దు. హానెస్ట్గా మీరు లైఫ్లో ఎలా అప్లై చేస్తో మీరే రాసుకోండి. నేను అడగను, నాకు చెప్పొద్దు, చార్ట్లో కూడా పెట్టొద్దు. ఓకే, ఫస్ట్ 1 నుంచి 10 నెంబర్స్ రాసుకోండి సీరియల్గా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్స్ ఓన్లీ 3 ఆన్సర్స్ ఉంటాయండి. ఎస్, నో, సమ్ టైమ్స్. 3 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్సే రాయాలి, వేరే ఆప్షన్స్ రాయద్ది. ఎస్, నో, లేదంటే సమ్ టైమ్స్. హానెస్ట్గా ఇవ్వాలి కూడా. మీరు ఏం రాశారో నాకు చెప్పొద్దు, నన్ను అడగొద్దు, చాట్లో కూడా పెట్టొద్దు. క్లియర్ అండి? అంత రెడీయా? అందరు పెన్ను పేపర్ అందరు రెడీ ఉన్నా అందరి దగ్గర? సార్ యా, రెడీ కదా? సార్ 1 నుంచి 10 రాస్తున్నారా? 10 నెంబర్స్? వెరీ గుడ్. అయితే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ చెప్పొద్దు, మీ దగ్గర ఉంచుకోవాలి ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఒకరి మనోభావాలు ఒకరు దెబ్బతింటాయి. ఎవరు ఆన్సర్ చెప్పొద్దు, మీ దగ్గరే మీరే హానెస్ట్ గా మీకు తెలిసిపోతుంది ఎలా మనం మెయింటైన్ చేస్తున్నాం అనేది ఈ యొక్క విషయం ద్వారా తెలిసిపోతుంది. చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవన్. గారు, ఇప్పుడు నేను అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు వెంటనే
ఏదైనా పని అనుకున్నప్పుడు వెంటనే ఆ పని పూర్తి చేస్తారా? ఎస్ ఆర్ నో సమ్ టైమ్స్. ఏదైనా పని అనుకున్నప్పుడు వెంటనే ఆ పని పూర్తి చేస్తారా? రాసుకోండి, నాకు చెప్పొద్దు, చాట్లో కూడా పెట్టొద్దు, మీరే రాసుకోండి. ఓకే సార్ బాంబులు పేలుస్తున్నారు సార్. తర్వాత తెలుస్తుంది, అది కూడా మీకే ఆన్సర్ మీకే తెలుస్తుంది. ఓకే క్లియర్? ఫస్ట్ క్వశ్చన్ క్లియరా? అనుకున్నది వెంటనే పని మీరు చేస్తారా? ఫస్ట్ క్లియర్ అయితే సెకండ్ చెప్తాను. ఎస్ ఆర్ నో సమ్ టైమ్స్, ఈ మూడే ఆప్షన్స్ రాయండి. ఓకే తర్వాత సెకండ్, ఫస్ట్ క్లియర్ అయితే సెకండ్ చెప్తాను. ఓకే ప్లానింగ్ ప్రకారం పని చేస్తున్నారా? మీరు ఏ పని చేసినా ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారా? ఎస్ ఆర్ నో సమ్ టైమ్స్. ఓకే క్లియర్గా రాసుకోండి. మీరు ప్లానింగ్ ప్రకారం పనిచేస్తున్నారా? ఏదైనా పని చేసేటప్పుడు ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారా? ఫస్ట్ వచ్చేసి అనుకున్నది వెంటనే ఆ పని చేస్తున్నారా? రెండు క్లియరా? రెండు క్లియర్ అయితే ఏదైనా ప్రణాళిక వేసుకుంటే ఓకే దాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారా లేదా? థర్డ్. So what is meaning of pranalika? ప్రణాళిక మీన్ ప్లాన్. ప్లానింగ్ ప్రకారం అంటే ప్రణాళిక మీన్స్ అది కూడా అకార్డింగ్ టు షెడ్యూల్. Okay sir. Okay sir. యా ఏదైనా ప్రణాళిక వేసుకుని దాని ప్రకారంగా ఖచ్చితంగా అది పాటిస్తున్నారా, లేకుంటే సమ్ టైమ్స్ మిస్ చేస్తున్నారా, లేకుంటే రెగ్యులర్ గా అలాగే కంటిన్యూగా చేస్తున్నారా? ఎస్ ఆర్ నో. లేదండి చేయట్లేదు అంటే చేయట్లేదు. సమ్ టైమ్స్ అంటే సమ్ టైమ్స్. ఓకే ఎస్ క్లియరా? మూడు క్వశ్చన్స్ క్లియరా? ఫస్ట్ అనుకున్నది వెంటనే పని చేస్తున్నారా? అనుకున్న వెంటనే పని చేస్తారా? సెకండ్ ప్లానింగ్ ప్రకారం పనిచేస్తున్నారా? థర్డ్ ప్రణాళిక వేసుకుని ఖచ్చితంగా అది పాటిస్తున్నారా? థర్డ్. ఓకే మూడు క్లియరా? క్లియర్ అండి? మూడు క్లియరా? మూడు క్లియరా? ఎస్ అని చెప్పండి. యా ఓకే. తర్వాత ఫోర్త్ వచ్చేసి మీరు ఏ పని చేస్తున్నా చివరి వరకు అది కంప్లీట్ చేస్తున్నారా? చివరి వరకు అదే పని మీద ఉండి కంప్లీట్ చేస్తున్నారా? మధ్యలో ఎక్కడైనా ఆగిపోతున్నారా? దాన్ని డైవర్ట్ అవుతున్నారా ఆ పనికి? చివరి నిమిషం వరకు అదే పనిని చివరి నిమిషం వరకు అనుకున్న పని చివరి నిమిషం వరకు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తున్నారా? ఎస్ ఆర్ నో ఆర్ సమ్ టైమ్స్. ఓకే క్లియరా? ఫోర్ క్లియరా? ఏదైనా పని కావచ్చు, పర్సనల్ పని కానీ ఏదైనా పని మీ లైఫ్లో డైలీ రొటీన్ లైఫ్లో అనుకున్నట్టుగా అలా చేస్తున్నారా? చివరి నిమిషం వరకు కూడా అలాగే అనుకున్నట్టుగా చేస్తున్నారా? తర్వాత మీరు మీ యొక్క మూడ్ పైన పని డిసైడ్ చేసుకుంటున్నారా? ఏదైనా పని మీరు మూడ్ పైన ఆధారపడి ఉంటుందా? మూడు ఉంటే చేస్తాను, లేకపోతే మూడు లేదబ్బా నేను చేయను, ఈ పని ఇవల్ల నా వల్ల కాదు, నాకు మూడ్ లేదు అని ఆ మూడు పైన ఆధారపడుతున్నారు. ఓకే ఎస్ ఆర్ నో ఆర్ సమ్ టైమ్స్. ఎస్ క్లియరా? మూడు పైన ఆధారపడుతున్నారా? మూడు ఉంటే చేస్తాను, లేకుంటే చేయను అని. ఓకే తర్వాత మూడు వేరు, ఇంట్రెస్ట్ వేరు. ఇంట్రెస్ట్ లేకపోతే పనిని వెంటనే విడిచిపెడుతున్నారా? ఏదో పని చేస్తున్నారు, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి
అట్లా అలా వదిలిపెట్టేస్తున్నారు. హానెస్ట్గా రాస్తారు. నేను అడగాను, మీరు ఏం క్వశ్చన్ ఆన్సర్ వస్తారు అడగను. నేను మీ దగ్గరే ఉంటుంది ఆన్సర్, మీరే పెట్టుకుంటారు. నాకు కావాల్సిన ఓన్లీ ఎస్ ఆర్ నో సమ్ టైమ్స్, ఇదే పెట్టుకోండి చాలు. సార్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయరా? యా ఓకే, మళ్ళీ చేస్తాను. మీరు ఏదైనా పని అనుకున్న వెంటనే ఆ పని చేస్తున్నారా? అనుకున్న వెంటనే పని చేస్తారా? ఓన్లీ సిక్స్త్ క్వశ్చన్ సార్, ఓన్లీ సిక్స్త్ క్వశ్చన్. ఓన్లీ ఓకే సిక్స్త్ క్వశ్చన్. ఓకే. ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పనిని వెంటనే విడిచిపెడతారా? ఏదైనా పని చేస్తున్నారు, ఇంట్రెస్ట్ లేదు నాకు ఈ పని అని చెప్పేసి వదిలిపెట్టేస్తున్నారా? ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పని అసలు నేను వెంటనే వదిలిపెట్టేస్తాను. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలిపెట్టేస్తాను. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదంటే నేను ఆఫ్ చేసి వెళ్ళిపోతాను, లీవ్ అయ్యి వెళ్ళిపోతాను క్లాస్లో. అలా ఏమైనా మీరు చేస్తున్నారా? ఓకే, క్లియరా? నెక్స్ట్ వచ్చేసి, ఏదైనా డెడ్ లైన్ ఉంటే చాలా కోపం వస్తుందా మీకు? ఏదైనా పనికి డెడ్ లైన్, ఈ టైం వరకు అయిపోవాలి, ఈ టైం కంప్లీట్ అయిపోవాలి, 5 గంటల వరకు, 8-9 గంటల వరకు అయిపోవాలి అని అలా ఏదైనా ఉన్నప్పుడు మీకు కోపం వస్తుందా? చాలా కోపం వస్తుందా? ఎస్ ఆర్ నో, లేకపోతే సమ్ టైమ్స్? ఓకే, క్లియర్ అండి? Sir, once repeat the question, sir. డెడ్ లైన్ ఉంటే చాలా కోపం వస్తుందా? మీకు ఏదైనా పని మీద డెడ్ లైన్ ఇచ్చారనుకోండి, డెడ్ లైన్ ఉందనుకోండి, ఆ పని మీద కోపం వస్తుందా? ఈ పనికి డెడ్ లైన్ ఇచ్చారు, ఈ 9 గంటల వరకే కంప్లీట్ చేయాలి, అలా ఏదైనా డెడ్ లైన్ ఉన్న పని ఉంటే మీకు కోపం వస్తుందా? ఇంట్లో ఏదైనా పని చెప్పారు మీకు, ఈ పని చేయను, పొద్దున 10 గంటల వరకు ఈ పని అయిపోవాలి అని చెప్పి డెడ్ లైన్ ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు మీకు కోపం వస్తుందా? చాలా కోపం వస్తుందా? ఓకే, క్లియర్? ఒక్కోసారి ఇది క్లియర్ అయితే ఇంకోటి చెప్తాను. ఒక్కోసారి అరే నేను ఏదైనా పని ఉంటే అసలు టైం టు టైం చేయలేనేమో అనిపిస్తుందా? హానెస్ట్గా ఏం సార్? 8th క్వశ్చనా 7th? 8th క్వశ్చన్ నేను చెప్పేది. టైం టు టైం చేయలేనేమో అనిపిస్తుందా? మామూలుగా మీరు చేసే పనులకు మీ ఆలోచన ఎప్పుడైనా అదే అయ్యో నేను ఈ పని ఉందిలే, ఈ పని నేను టైం టు టైం అయ్యో నేను చేయలేనేమో అని అనిపిస్తుందా? ఎస్ ఆర్ నో సమ్ టైమ్స్? ఏదైనా రాసుకోండి, హానెస్ట్గా ఉండాలి. ఇది 9th క్వశ్చన్. 8th క్వశ్చన్, టైం టు టైం చేయలేనేమో అనిపిస్తుందా? 8th క్వశ్చన్ అది. ఓకే, ఇంకా 9th రాలేదు, 9th ఇప్పుడు చెప్తాను. 8th క్లియర్ అయితే 9th చెప్తా. ఓకేనండి, క్లియరా? యా ఓకే, క్లియర్. అయితే 9th క్వశ్చన్ వచ్చేసి, చాలా కారణాలు ఉన్నాయి ఈ పని ఏం చేయను అని అనిపిస్తుందా? చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ పని చేయను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ జూమ్ మీటింగ్కి రావాలి అంటే అయ్యో నా మీటింగ్, నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, మళ్ళీ తర్వాత బ్యాలెన్స్ అయిపోతుంది, మళ్ళీ నేను ఫోన్ కాల్స్ మాట్లాడాలి, మళ్ళీ నాకు ఎవరైనా కాల్ చేస్తారేమో, ఛార్జింగ్ ఉండాలి, గేమ్ ఆడుకోవాలి, లేకపోతే సంథింగ్ ఏదో, నాకు చాలా కారణాలతో నేను జూమ్కి అటెండ్ కాని రోజు లేదు. ఏదో పని చేస్తున్నాం, పని చేయాలంటే ఎన్నో అడ్డంకులు ఉంటాయి, దానికి వాళ్ళు అడ్డం వస్తారు, వీళ్ళు అడ్డం వస్తారు, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఆ పని చేయాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి నేను అది చేయలేను అని అనిపిస్తుందా? చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా పని చేయను అని అనిపిస్తున్నా? హానెస్ట్గా ఉంటుంది, హానెస్టీ. ఎస్ ఆర్ నో సమ్ టైమ్స్?
ఓకే, క్లియరా? 9 క్వశ్చన్స్ క్లియరా? యా, 9 క్వశ్చన్స్ క్లియర్ అయితే ఎస్. యా 9. మీరు మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు సార్, మీరు వినవట్లేదు. శాంతి గారు ఇప్పుడు చెప్పండి. 9th క్వశ్చన్ చాలా ఏదైనా పని మీద చాలా కారణాలు ఉన్నాయి, నేను చేయలేను అని అనిపిస్తుంది ఎప్పుడైనా. చాలా కారణాలు కాబట్టి నేను ఈ పని చేయను అనిపిస్తుందా? ఎస్, నో ఆర్ సమ్ టైమ్స్. మీ ఆలోచన ఎలా ఉంటే అలా. 7th repeat the question. 7th అమ్మా? 9th క్వశ్చన్. 10th చెప్పలేదు. 9th క్వశ్చన్. అదే చాలా కారణాలు, చాలా రీజన్స్ ఉన్నాయి, ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఈ పని చేయాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి, నేను చేయను ఈ పని అని అనిపిస్తుంది. 10th చెప్తాను. ఓకే, 10th ఏంటంటే ఇప్పుడు ఈ పని చేయకపోతే ఏం కొంపలు మునిగవుతాయి, తర్వాత చేయొచ్చులే, సాయంత్రం చేయొచ్చు, లేకపోతే రాత్రి చేయొచ్చు, లేకపోతే మార్నింగ్ చేయొచ్చు. అలాంటి పనులు ఏమైనా ఉన్నప్పుడు మీరు అలా ఎప్పుడైనా అనిపిస్తుందా? ఇప్పుడు చేయకపోతే కొంపలు మునిగవలే. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే కొంపలు మునిగాలి, మార్నింగ్ చేయొచ్చుగా, నైట్ చేయొచ్చుగా అని, అలా ఎగ్జాంపుల్గా. అలా అని చెప్పి నిజంగానే ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా మీరు ఉండొద్దండి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఈ క్వశ్చన్స్ అన్ని క్లాస్ లో జాయిన్ కావడానికి ఫస్ట్ పెట్టి అడిగారు అనుకోండి, పని ప్లేస్ లో క్లాస్ అడిగారు అనుకోండి, చాలా తేడా ఉంటుంది సార్. ఎవరైతే సెషన్స్ అటెండ్ కాని వాళ్ళు వాళ్ళకి పంపించాలి సార్ ఈ క్వశ్చన్. అసైన్మెంట్ చేయని వాళ్ళకి సెషన్స్. అన్ని క్లియర్ అండి? అన్ని క్వశ్చన్ అన్ని రాసుకున్నారా? అందరు రాసుకున్నారా? ఆన్సర్ మాత్రం చెప్పొద్దు, మీ దగ్గరే ఉంచుకోవాలి. చదువుతుంటే గుడ్డెల రైలు కూడా పరిగెడుతున్నాయి. అన్ని క్లియర్ అయితే చెప్తాను నేను. ఓకేనా? ఓకే సార్, చెప్పండి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి 5 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఓకే, ఫస్ట్ నుండి 5 క్వశ్చన్స్కి మీరు ఏదైతే ఆన్సర్ రాసుకున్నారో, ఎస్ ఆర్ నో సమ్ టైమ్స్ అని రాసుకున్నారు కదా, దానికి మీరే మార్క్స్ చేసుకోండి. ఆ మార్క్స్ కూడా నాకు చెప్పొద్దు. ఓకే, ఏ మార్క్స్ అంటే ఎస్కి 10 మార్క్స్ వేసుకోండి. ఫస్ట్ నుంచి 5 వరకే, అన్నిటికీ 10 వేసుకోవద్దు. ఫిఫ్త్ నుంచి మళ్ళీ వేరే మార్క్స్, 6th నుంచి వేరే. ఓన్లీ ఫస్ట్ నుంచి 10 వరకు 5 క్వశ్చన్స్కి, ఫస్ట్ నుంచి 5th వరకు 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు ఎస్ కనుక ఉంటే ఎస్కి 10 వేసుకోండి, నో కనుక ఉంటే దానికి 4 వేసుకోండి, 4 మార్క్స్. తర్వాత సమ్ టైమ్స్ ఉంటే 6 మార్క్స్ వేసుకోండి. ఇది చాలా ట్విస్ట్, ఇది ఏదో ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు కాదు ఇది. మీరు అట్లా అని చెప్పి అన్ని వేసి పెట్టుకుని అన్ని సమ్ టైమ్స్ పెట్టుకోవద్దు, హానెస్ట్గా పెట్టుకోండి. ఓకే, క్లియరా? ఫస్ట్ నుంచి 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు ఏదైతే రాస్తున్నారో దానికి ఎస్ అయితే 10 మార్క్స్, నో అయితే 4 మార్క్స్, సమ్ టైమ్స్ అయితే 6 మార్క్స్ వేసుకోండి. ఓకే, ఈ యొక్క మార్క్స్ క్యాల్కులేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఏదో చేయబోతున్నారు సార్, ఇది అన్యాయం. మా సెషన్ కి పెట్టకుండా ఈ సెషన్ పెట్టారు. అప్పుడు మనకు టైం లేకుండే, టైం దొరికింది. మంచి సండే రోజు మంచి టైం దొరికింది, సమయం. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అందరూ. అది ఇంకా ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ నుంచి 5th వరకు మార్క్స్ అయిపోతే 6th నుండి 10th వరకు అందులో కూడా ఇవే 3 ఉంటాయి కాబట్టి ఎస్ నో సమ్ టైమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మాత్రం ఏం చేయాలి మార్క్స్ అంటే ఎస్కి 2 మార్క్స్, ఓన్లీ 2 మార్క్స్ ఎక్స్కి. ఓకేనండి? 6th నుంచి 10th వరకు ఎస్కి 2 మార్క్స్ వేసుకోండి. నోకి మాత్రం 10 మార్క్స్. నోకి 10 మార్క్స్ వస్తాయి ఇక్కడ.
తర్వాత సమ్ టైమ్స్ కి 4 మార్క్స్. సార్ టైం మేనేజ్మెంట్ లో మమ్మల్ని పాస్ చేయాలన్నా ఫెయిల్ చేయాలన్నా సార్? పాస్ చేయాలి సార్, అన్ని కూడా పాస్ చేయాలి మిమ్మల్ని అందరూ పాస్. సార్ నో అన్న పదానికి 10 మార్క్స్ ఇస్తే ఇక్కడ ఎట్లుందో తెలుసా సార్? అది ఇప్పుడు తెలుస్తుంది. అందరూ ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు టోటల్ మార్క్స్ వేసుకోండి. లేదంటే అన్నిటికీ ఎస్ అంటే ఎస్ కి 10 వేసుకొని, ఎస్ కి 5, నోకి 10 వేసుకొని, 5 వేసుకుని అలా వేసుకుంటారు. అన్నిటికీ ఎస్ మొత్తమా 1 to 10 టోటల్ 1 to 10 టోటల్ ఇప్పుడు 1 to 5 టోటల్ చేశారు కదా. తర్వాత టోటల్ ఈ టోటల్ 6 నుండి 10 వరకు ఆ రెండు కలిపి టోటల్ చేసుకోండి. నాకు చెప్పొద్దు, అది కూడా టోటల్ కూడా చెప్పొద్దు. సరే సార్, చెప్పకండి, ఓకే ఓకే. టోటల్ చేసుకున్నాను కదా, ఇప్పుడు చెప్తాను నేను అసలైన ట్విస్ట్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఏదైతే మార్క్స్ మీకు వచ్చాయో, టోటల్ మార్క్స్ ఏదైతే వచ్చాయో అది చూసుకోండి ఒకసారి. నాకేం చెప్పొద్దు, చాట్లో పెట్టొద్దు, జస్ట్ చూసుకోండి. టోటల్ మార్క్స్ చేసుకుని హానెస్ట్గా ఫస్ట్ నుండి 0 నుండి అందరికి క్లియర్ కదా? అందరు రాస్తున్నారు కదా? అందరి దగ్గర ఆన్సర్ క్లియర్ కదా? ఓకే సార్. 0 నుండి 50 వరకు ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళు, 0 నుండి 50 వరకు ఎవరికైతే మార్క్స్ వచ్చాయో చెప్పండి, వాళ్ళు చాలా లేజీ మనుషులు అన్నట్టు. ఓకే, క్లియర్. తర్వాత 51 నుంచి 80 వరకు ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళు మారడానికి రెడీగా ఉన్నారు. అంటే ఈ టైం మేనేజ్మెంట్ అనేది వాళ్ళు అప్లై చేసుకోవడానికి చాలా రెడీగా, దగ్గరగా, సిద్ధంగా ఉన్నారు అన్నట్టు అర్థం అన్నమాట. మార్పు రాలేదు. ఎస్ కి చెప్పాను కదా, ఫస్ట్ టు 5th 10 మార్క్స్, ఫస్ట్ నుంచి 5th వరకు 10 మార్క్స్, తర్వాత 6th నుండి 10th వరకు 2 మార్క్స్. ఓకే సార్. అలా వేసుకో, అన్నిటికీ 10 వేసుకోవద్దు. ఓకే, 51 నుంచి 80 వరకు ఉంటే వాళ్ళు మారడానికి కొంచెం సిద్ధంగా, రెడీగా ఉన్నట్టు అర్థం. వాళ్ళు కనుక ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చేసుకుని కొన్ని విషయాల్లో మార్పు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. అలాగే 81 నుంచి 90 వరకు ఎవరికైతే వచ్చాయో, 81 to 90 ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్గా మాస్టర్ మైండ్స్ వాళ్ళు. వాళ్ళు ఏదనుకుంటారు చేస్తారు, ఇక అన్ని పనులు అవుతాయి. అర్థం మహేష్ గుప్తా సార్ తప్ప యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి కొత్త గొప్ప ఒక టీచర్లు, కొత్త గొప్ప లెక్చరర్లు, బాస్ మీదకి స్వైర విహారం చేసిన వాళ్ళు తప్ప. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందండి. ఇక్కడ 91 నుంచి 100 వరకు ఎవరికైతే మార్క్స్ వచ్చాయో, ఎవరికైనా వచ్చాయో చూసుకోండి. అలా చెప్పి సార్ ఆ మార్క్స్ నిజంగానే వస్తాయా సార్ ఎవరికైనా? వాళ్ళు గ్యారంటీగా అబద్ధం చెప్తారు. 100% తప్పే. సూపర్ సార్. ఇక మీరు చూసుకోండి, ఇక మీ మార్క్స్ ఎలా ఉందని. ఐఎమ్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్. ఓకే, నువ్వు ఎవరు చెప్పండి, నో ప్రాబ్లం. మీ దగ్గర ఉంటే సరిపోతుందండి, మీకు తెలిస్తే చాలు. అందరు కూడా అలా ఆలోచించుకోండి. ఆ పొజిషన్ లో మనం ఉన్నట్టు, మీరు ఉన్నట్టు. ఇలా మనం ఏ పని చేసినా దీనిపైన ఆధారపడి ఉంటుంది, కంప్లీట్ గా దీనిపైన ఆధారపడి ఉంటుంది. మన మనసు ఎలా చెప్తుంది, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, అది అన్ని పనులపైన ఆధారపడి ఉంటుంది. అది పర్సనల్ పనులు కానివ్వండి, ఆఫీస్ పనులు కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఇది అప్లై అవుతుంది అనమాట. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఈ రకమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది. అలా ప్లాన్ చేసుకొని ఇప్పటికైనా ఎవరికి ఏ మార్క్స్ ఉన్నాయో చూసుకోండి. ఓకే, 50 లోపు ఉన్నారంటే మాత్రం చాలా లేజీగా ఉన్నట్టు.
వాళ్ళు ఇప్పుడైనా మేల్కోవాలి. మేల్కొని ఆలోచన మార్చుకుంటే వాళ్ళు రెడీ టు ట్రాన్స్ఫార్మ్లోకి వస్తారు. ఓకే, తర్వాత వాళ్ళు ఇంకా మార్చుకొని ఇంకా ప్రయత్నం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆచరణలో పెడితే ఎక్సలెంట్ పొజిషన్కి వస్తారు. అప్పుడు ఆ టైంలో 90 బిలో 90 ఎవరికైతే వస్తాయో 80 to 90 వస్తే వాళ్ళు 100% వాళ్ళు అనుకునేది అన్ని కూడా చేయగలుగుతారు. ఏ పని అయినా కూడా టైం మేనేజ్మెంట్ అప్పుడు 100% వాళ్ళు చేసుకున్నట్టు వాళ్ళు సక్సెస్ అవుతారు లైఫ్లో. అది చూసుకొని ఓన్గా చూసుకోండి. అలా మేము ముఖ్యంగా ఆల్మోస్ట్ మేడం అన్ని విషయాలు కంప్లీట్గా చెప్పారండి. ఇంకొక విషయం నేను ఇంకొకటి మిమ్మల్ని అందరూ అడుగుతాను. అందరూ మీరు ఎలా చార్ట్ అవుతుంది కాబట్టి చెప్పండి. మీరు మీ యొక్క లైఫ్లో ఏదైనా ఎగ్జాంపుల్ మీ చేతిలో కానివ్వండి, జోబులో కానివ్వండి, ఏదైనా వస్తువులు పోగొట్టుకునే మళ్ళీ సంపాదించుకోగలుగుతామా? ఏదైనా సంపాదించగలుగుతామా? No. Sometimes, sir. ఇక్కడ Sometimes, sir. సార్ ఏదైనా వస్తువు మనం సార్ ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చు. అదే టైం పోగొట్టుకుంటే రాదు సార్. అది మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్లో ఏదైనా పోతే మీరు దాన్ని సంపాదించుకోగలిగారా లేదా? మనం డబ్బులు పోయినా సంపాదించవచ్చు, బంగారం పోయినా సంపాదించుకోవచ్చు, పేరు పోయినా మళ్ళీ దానికి కింద మీద పడి సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు. అది టైం మాత్రం మళ్ళీ రాదండి. అని మళ్ళీ మనం సంపాదించలేము. మనకున్నటువంటి అతిపెద్ద శత్రువు ఎవరు తెలుసా? మన జీవితంలో మనకున్నటువంటి అతిపెద్ద శత్రువు ఒకటే, అది అతి నిద్ర. బద్ధకం, అతి నిద్ర వీడారంటే మనిషి ఏదైనా సాధించాలి. చాలా నిజంగా నేను ఎంతో మంది చూశాను. అందుకే చెప్తున్నాను, వేరే ఎన్ని స్టేషన్లో కూడా చెప్తాను, ఉదయమే లేవాలి అని చెప్తాను. దానివల్ల ఈ టైం మేనేజ్మెంట్ మీకు 3 to 4 hours మిగులుతుంది. నేను ఎన్నో బుక్స్ చదవాలనుకుంటాను, నాకు డే అంతా అసలు టైం దొరకదండి. ఇప్పుడు చూడండి 5 నుంచి 9, 10 వరకు నాకు కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. నాకు 10 తర్వాత మళ్ళీ వెళ్ళడం, తిరగడం, ఇదే అయిపోతుంది, పడుకోవడం అయిపోతుంది. ఉదయం నేను ఎప్పుడైతే మార్నింగ్ లేస్తానో ఆ టైంలో చదువుతానండి నేను బుక్. మళ్ళీ మిగతా టైంలో మళ్ళీ మన హడావిడి జీవితం, మళ్ళీ మనం ఉరుకులు పరుగులు ఇవన్నీ ఉంటాయి. ఆ 4 hours మనం ఏది అనుకుంటున్నామో మాక్సిమం పనులన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. 3 to 4 hours మీకు అందరు 10 గంటలకు, నాకు 11 గంటలకు ఆఫీస్ అంటే 10 గంటలకు లేచిపోతాను నేను. అది పక్కనే కదా ఆఫీస్, 9:30కి లేచి ముఖం కడుకుని వెళ్ళిపోతాను. కానీ ఎప్పుడైతే మనం ఉదయం లేవడం మనం అలవాటు చేసుకుంటామో అక్కడ మనకు మాక్సిమం ఇంపార్టెంట్ పనులు అన్నీ పూర్తి అయిపోతాయి. మనం కూడా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇంకా భయంకరమైనటువంటిది మనిషి లైఫ్ టైంలో ఏంటంటే పోస్ట్పోన్మెంట్. ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తుంటారో, ఇందాక మేడం కూడా చెప్పారు, ఇక జరగదు. ఇవాళ రేపు అయిపోతుంది, రేపటి పని రేపే ఉంటాయి, మళ్ళీ రేపు పెండింగ్ అయిపోతుంది, తర్వాత ఇలాగే రేపటి ఎల్లుండి పెండింగ్ అయితే ఎల్లుండి మర్నాడు పెండింగ్ అయిపోతుంది, అలాగే జరుగుతుంది పోస్ట్పోన్మెంట్. ఈవెంట్ మన లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి. ఇది చేయాలంటే ఈరోజు కావాలంటే ఆ రోజు కావాలంటే ఆ పని అయిపోవాలి. నాకు కూడా ఎవరైనా ఏమైనా ఆన్లైన్లో ఏదైనా అడిగారు అనుకోండి, అప్పుడే టకా చేసేస్తాను అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదో పని ఉంటుంది, ఏదో ఉంటుంది, ఏదో మాట్లాడతాం, ఏదో ఫోన్ వస్తుంది, ఏదో మీటింగ్ అవుతుంది, ఏదో జరిగిపోతుంది. ఇమీడియట్గా అప్పుడే చూసి అప్పుడే కొట్టేయాలంటే ప్రయత్నం చేస్తాను. అలా టైం మ్యాట్రిక్స్ చెప్పాడు. ఇంపార్టెంట్, అర్జెంట్. ఫస్ట్ బాక్స్ వచ్చేసి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఇలా చెప్పారు మేడం. ఇంకోటి ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. అది ఇంపార్టెంట్ కాకపోతే అర్జెంట్ కాదు. మన లైఫ్లో ఈ యొక్క ప్రతి ఒక్కరికి 4 బాక్సెస్ ఉంటాయండి. ఒక ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ బాక్స్ ఉంటుంది. ఓకే, స్క్వేర్ బాక్స్ తీసుకొని సెకండ్ వచ్చేసి రైట్ సైడ్లో సెకండ్ వచ్చేసి ఇంపార్టెంటే కానీ నాట్ అర్జెంట్. తర్వాత నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ కానీ అర్జెంటుగా ఉంటుంది. సడన్గా ఎవరో వస్తారు, అదే మనకు పెళ్లికి పోదాం, సినిమా పోదాం, ఏదో అక్కడ పోదాం ఇక్కడ పోదాం అని అడుగుతారు, ఏదో ఫంక్షన్ అంటారు, ఏదో సడన్గా వచ్చేస్తుంది. అది ఇంపార్టెంట్ కాదు కానీ అర్జెంటుగా ఉంటుంది, అర్జెంటుగా వస్తారు, ఏదో అర్జెంటుగా జరుగుతుంది. తర్వాత నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఇక అది ఇంపార్టెంట్ కాదు, నాట్ అర్జెంట్ కాదు. మీ లైఫ్లో ఎక్కడెక్కడ మీకు తెలిసినటువంటి టైం వేస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుందో చెప్పండి. మన 24 hours టైంలో డైలీ రొటీన్ లైఫ్లో టైం అనేది ఎక్కడ వేస్ట్ అవుతుంది మీరే చెప్పండి. ఏ విషయాల్లో జరుగుతుంది? టీవీ. ఎస్
టీవీ టీవీ ఆడియో రిమోట్ అనేది పెద్ద టైం బస్టర్ సార్. మనం మొబైల్ టీవీ సార్ టైం వేస్ట్ అనేది మొబైల్ దగ్గర Mobile, sir. మొబైల్ నిద్రపోవటం కూడా సార్. సార్ యూట్యూబ్ సోషల్ మీడియా అంతా. ఇప్పుడు ఇంకా నిద్రపోవటం కూడా సార్. ఇప్పుడు వెరీ Starting- నాన్ సెన్స్ ఏంటంటే న్యూస్ ఛానల్ సార్. చాటింగ్ అండి, చాటింగ్ వల్ల ఎంత నిద్ర సమయం పోతుంది నిద్ర తెలుసా? కూడా సార్. సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ నిద్ర సార్. నిద్రలో కూడా చాలా టైం సోషల్ మీడియా వల్ల Simply roaming, యూజ్ sir. ఉంది కానీ దాంట్లో యాక్సెప్టెన్స్ అనేది రిసీవ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. Simply roaming, sir. ఎస్ ఇంకా ఇవన్నిటికంటే ఇంకా డేంజర్ తెలుసా? చాటింగ్ అంటే మొబైల్ చాటింగ్ కాదు, అది కూడా ఒక్కసారి చాటింగ్ మొదలుపెట్టి మనం అది ఓపెన్ చేసామంటే ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. యూట్యూబ్ విన్నాక చెప్పారుగా, యూట్యూబ్ క్లిక్ చేసి ఒక వీడియో వస్తుంది, దాని కింద దాని రిలేటెడ్ మళ్ళీ ఒక 10 వీడియోలు వస్తాయి. మళ్ళీ అది క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్కడికో పోతుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. స్టేటస్ ఓపెన్ చేయాలి 2 నిమిషాలు అనుకుంటే ఓపెన్ చేయగానే మళ్ళీ ఇంకో స్టేటస్ ఆ వీడియో ఈ ఫోటో వాళ్ళు దిగిన ఫోటో వాళ్ళు అక్కడ దిగిన ఫోటో అన్నీ వస్తుంటాయి. మళ్ళీ ఇంకా దీనికంటే ఇంకా డేంజరస్ చాటింగ్ ఏం తెలుసా? మనుషులు మాట్లాడుకోవడం, అనవసరమైనటువంటి విషయాల గురించి చాలా మంది మాట్లాడుతుంటారు. ఒక 2 వ్యక్తులు కలిస్తే ఎవరి గురించి మాట్లాడతారని చెప్పండి? పొలిటికల్ మాట్లాడతారు, సినిమాలు ఇంకా మూడో వ్యక్తి Serious, sir. కాకుండా పక్కోడి గురించి బాగా మాట్లాడతారు. పక్కింటి ఆవిడ గురించి మాట్లాడతారు. ఎవరైనా 2 వ్యక్తులు కలిస్తే మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు, కానీ వాడి గురించి వాడు మాట్లాడాడు, వాడి గురించి వాడు తెలుసు. అనవసరమైన ఇవి పొలిటిక్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఏమొస్తుందండి దానివల్ల? మాట్లాడితే ఏమొస్తుంది? ఒక్కొక్కరు చెప్తారని ఎంత పొడుగు చెప్తారండి. అది ఎలా వాడాలా, వీడిలా వాడాలా అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వేలా ఆలోచించు. మూడో వ్యక్తి గురించి ఎప్పుడు పదే మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది కదా? పొలిటికల్ లీడర్ గురించి మాట్లాడితే ఈ పార్టీ గురించి ఆ పార్టీ గురించి అనవసరం. కొందరైతే కొట్టుకుంటారండి, కొట్టుకునేంత వరకు పోతారు, అంత సీరియస్గా పోతారు. మనకెందుకు? నువ్వు పొలిటికల్గా నువ్వు సమాజం గురించి చేయాలంటే ఓటే. నువ్వు ఓటే వేయకుండానే మళ్ళీ ఇవన్నీ పొలిటికల్ పార్టీల గురించి వాడి గురించి మాట్లాడతారు. అన్నీ తెలిసినాయి మనకు, అక్కడ కొత్త ఏం లేదు, తెలిసింది. మనం ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా కరెక్ట్గా మన ఓటు మనం వినియోగించుకుని ఎప్పుడైతే మనం చేస్తామో దాని రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మాట్లాడుకోవడం వల్ల ఏం రాదు. అనవసరమైనటువంటి చాటింగ్ వల్ల చాలా సమయాన్ని వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం నో అని అలవాటు చేసుకోవాలి. సే నో మన లైఫ్లో అలవాటు చేసుకోవాలి. ఎవరు ఏదైనా మాట్లాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది, ఓకే, ఎవరైనా వచ్చి అరే ఏదో మాట్లాడదాం మనం అంటారు, లేదంటే టీ తాగుదాం పదా అంటారు, సినిమా పోదాం పదా అంటారు. నో చెప్పేస్తాను నేను, ఎందుకంటే నాకు ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఏదో మీటింగ్ ఉంటుంది, ఆఫీస్ మీటింగ్ ఉంటుంది, గంపసత్తున మీటింగ్ ఉంటుంది, నాకు ఇది ఇంపార్టెంట్. కానీ అక్కడ మాట్లాడలేదు ఏమవుతుంది? నా లైఫ్ నేను జీవితంలో సాధించాల్సింది నాకు ఇంపార్టెంట్, కానీ నా బాధ్యతలో అది ఇంపార్టెంట్, కానీ ఇక్కడ మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు కదా. కొన్ని ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నట్టే వేరే విషయం. అసలు ఎప్పుడైనా ఖాళీగా ఉంటుందా అసలు మనిషి? మరి నేను చెప్తున్నాను, నాకే టైం దొరకదు. ఇప్పటికి ఎన్నో బుక్స్ ఉన్నాయి నా బ్యాగ్లో, చూపిస్తాను. ఎన్నో బుక్స్ ఉన్నాయి, చదవాలంటే సమయం దొరకట్లేదు. అలా రొటీన్ రోజు గడుపుకుంటూ కొద్ది ఒక్కొక్క పేజీ దాని ఇంట్రడక్షన్ ఏదో చేసుకుంటూ ఏదో నడిపిస్తున్నాం. ఇక్కడ టైం లేదండి మంచిది. జీవిత కాలమే సరిపోదు తెలుసుకోవాలి. అలా నో అని నేర్పారు. ఎవరైతే నిజమైనటువంటి స్నేహితుడు ఉంటాడు కదా, వాడు ఏమనుకోడు నో చెప్తే. నేను అనుకో సార్ ఏం సార్ నో అంటే బాధపడతాడు, కానీ ఇలా బాధపడి మొహమాటానికి పోయి ఏమవుతుందంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నో అనేది ఒకటి మన జీవితంలో నేర్చుకోవాలి. ఎవరు ఏది అడిగినా మన పని, మన లక్ష్యం, మన కర్తవ్యం, మన బాధ్యతలు, ఇది మనకి ముఖ్యం. దాని మీదనే మన కాన్సన్ట్రేషన్. ఈ 4 బాక్సులు చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అర్జెంట్లోకి అన్ని పనులు వచ్చాయి మన పనులన్నీ. ఫస్ట్ బాక్స్ ఇందాక మేడం చెప్పారు కదా, అందులో ఇంపార్టెంట్ అర్జెంట్ బాక్స్లోకి అన్నీ రావాలి. ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఉంటుంది. నాట్ అర్జెంట్ అంటే మీన్స్ కొన్ని ఏదైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా మన పనులు కావచ్చు, సొంత పనులు కావచ్చు, అది తర్వాత అయినా చేర్చలే అన్నట్టుగా ఉంటుంది. కానీ అవి కూడా మనం ఎప్పుడు పోస్ట్పోన్ చేద్దాం. అవి కూడా అన్నీ ఏం చేయాలంటే ఇంపార్టెంట్ బాక్స్లో రావాలి, అర్జెంట్ బాక్స్లోకి వచ్చాయి. ఒకే బాక్స్లోకి ఉండాలి అన్ని పనులు కూడా. అప్పుడు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రోజు పని ఉందంటే, ఈ రోజు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలంటే రాత్రి 12 గంటల వరకు కూడా టైం అనేది గ్రేస్ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఒకరోజు ముందు చేసుకుంటే అయిపోద్దిగా.
అలా ఏ పని అయినా కూడా మనం అలా పోస్ట్పోన్ చేసుకోకుండా ఎప్పుడు కూడా అర్జెంట్ ఇంపార్టెంట్ బాక్స్లోనే మనం అన్నీ కూడా తెచ్చుకోవాలి. మనకు ఉన్నటువంటి పనులు మీరు డిసైడ్ చేసుకోండి దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు మీ లైఫ్లో. ఎగ్జాంపుల్ మీ ఆఫీస్లోనే ఏదైనా మీకు ప్రమోషన్ సంబంధించినటువంటి అక్కడ మీటింగ్ ఉంది, మళ్ళీ రమ్మన్నారు, మీరు వెళ్ళాలి. మీరు అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదంటే అదే సమయంలో మీ ఇంట్లో మీ రిలేషన్లో ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ లేకుంటే ఏదో ఫంక్షన్ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్తారా? మీ మీద ఆధారపడుతుంది. మొన్న ఒకతను చెప్పాడు, ఆయన ఏం చెప్పాడంటే తన సొంత కొడుకుది 21 బారసాల ఉన్నప్పుడు అతను బారసాల సొంత కొడుకు లేకుండా తన ఆఫీస్కి ఇంపార్టెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏదో వేరే ఊరికి మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తున్నాడు 25 years అయిపోయింది ఆయన ఇప్పుడు బాధపడుతున్నాడు. మొన్న ఇదే టాపిక్ గురించి నేను వేరే గ్రూప్లో చెప్తుంటే ఆయన బాధపడుతున్నాను. సార్ ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నాను సార్, అప్పుడు నేను ప్రయారిటీ నన్ను ఆఫీస్కి ఇచ్చాను, నా కొడుకు ఇవ్వలేదు, ఇప్పటికి నేను బాధపడుతున్నాను అని అంటాడు. అంటే డిపెండ్స్, మీరు ఇక్కడ ఇస్తారా అక్కడ ఇస్తారా. ఇప్పుడు ఫంక్షన్ అనుకోండి, నాకు నో ప్రాబ్లం, మన లేకున్నా ఫంక్షన్ అయితే ఆగిపోద్ది. ఇప్పుడు సొంత కొడుకు కాబట్టి కంపల్సరీ అక్కడ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఎవరైనా, కానీ అతను ఆఫీస్కి ఇచ్చారు. అలా మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నాను? ఆ మ్యారేజ్ ఫంక్షన్ అక్కడ నేను పోకపోతే ఆగిపోతుందా? అక్కడ అలాంటిది ఉండదు కదా, మన ఆఫీస్ ఇంపార్టెంట్. అలా మీరు డిసైడ్ చేసుకోండి ప్రయారిటీ, దేనికి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు అది మీద ఆలోచించాలి. ఇప్పుడు కూడా మన కర్తవ్యం వైపు, మన లక్ష్యం వైపు, మన బాధ్యతలు అయితే మన ప్రయాణం ఉండాలి తప్పించి ఎక్కడ కూడా మన టైం అనేది డైవర్ట్ చేస్తుంది. ఇలా డైవర్ట్ చేసుకుని మోమాటానికి ఎప్పుడైతే పోయామో వాడేమనుకుంటాడు, అయ్యో టీ తాగమన్నాడు, అయ్యో మాట్లాడదామన్నాడు, వాడిని కట్ చేస్తే వాడు ఏమనుకుంటాడో బాధపడతాడు. అంటే మనం బాధపడతాం, ఇక్కడ మన లైఫ్లో మనం బాధపడతాం, మనం అనుకున్నది చేయలేము. నాకు ఇప్పుడు ఎక్కడా టైం లేదు, నాకు వెళ్ళడానికి టైం. నాకు నా పండుగ 2 రోజులు హాలిడే దొరుకుతుంది, 2 రోజులు నాకు హాలిడే ఉంటే ఆ హాలిడేలో కూడా నేను కొన్ని బుక్స్ చదువుకుంటూ కూర్చున్నాను. ఇంకోసారి ఊరికి వెళ్ళినప్పుడు చెప్పాను, మొన్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో చెప్పాను. 3 days ఉన్నాను ఊరికి వెళ్ళినప్పుడు. అప్పుడు సమయం దొరికింది, వాడుకున్నాను. నేను అక్కడే ఉన్నాను, ఇక్కడ పనులు చేసుకోవాలి, పెండింగ్ పెట్టుకుని వచ్చిన తర్వాత చేసుకున్నాను. అలా మన టైం అనేది చూసుకోండి. నౌ, నాట్ నౌ, నో నీడ్. ఓకే, నౌ, నాట్ నౌ, నో నీడ్. ఇలా మూడు పెట్టుకోండి. 3N ఫార్ములా అనుకోండి. 3N N3 పెట్టుకున్నాను. నౌ, నాట్ నౌ, నో నీడ్. అది మీకు ఇంపార్టెంటా, ఇప్పుడు కావాలి, కంపల్సరీ ఇప్పుడే చేయాలా, నాట్ నవ్వా, నో నీడా, డిసైడ్ చేసి తీసేయండి, మైండ్ తీసేసండి, డంప్ చేసేయండి. అవసరం లేదు మనకి అనవసరమైనటువంటి నో నీడ్ పనులని డంప్ చేసాం మన మైండ్లో ఉంచుకో. ఎస్, ఇలా ఇంకా చెప్పాలనుకున్న ఆల్మోస్ట్ మేడం అయితే అన్ని చెప్పేశారు. శ్రీదేవి గారు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, వండర్ఫుల్, టోటల్ కంప్లీట్ సార్. ఎస్, ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామని ఒకసారి మనకు కనుక తెలిస్తే మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మనం క్లోజ్ చేసిద్దాం సార్. ఎస్, సురేష్ గారు మీ క్వశ్చన్స్ తీసుకోండి, క్వశ్చన్ ఆన్సర్ తీసుకోండి. అలాగే మేడంకి కన్క్లూడ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కన్క్లూడ్ చెప్పేసి క్వశ్చన్ చేయకుండా క్లోజ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. డౌట్ అడిగే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి, ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్ అర్థమవుతుంది కాబట్టి. హలో సార్, హలో చెప్పండి. నౌ, నాట్ నౌ, నో నీడ్ వాటి గురించి ఒకసారి చెప్పరా సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? నవ్వు అంటే ఏంటండి, మనకు ఉన్నటువంటి పనులు ఇప్పుడే చేసుకోవడం, ప్రయారిటీ ఇప్పుడే చేసుకోవాలి. అలా డిసైడ్ చేసుకుని అలా ఉన్నటువంటి డైలీ ఉన్నటువంటి పనులని ఇప్పుడు కరెక్ట్ ఒక 10 పనులు ఉంటాయి మీకు. 10 పనుల్లో ఇప్పుడు ఆ పని ఇప్పుడే చేయాలా. నాట్ నౌ అంటే ఇప్పుడు చేయకపోయినా పర్లేదు, తర్వాత అయినా చేసుకోవచ్చు, రాత్రి అయినా చేసుకోవచ్చు, రేపైనా చేసుకోవచ్చు. అలాంటి పనులు ఏదైనా ఉంటాయి. యాక్చువల్గా అలా పెండింగ్ పెట్టొద్దు, కానీ కొన్ని పనులు ఆఫీస్ సంబంధించినవి కానివ్వండి, ఏదైనా కొన్ని పనులు అలా ఉన్నప్పుడు నాట్ నౌ పెట్టుకోండి. ఫస్ట్ నవ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత నాట్ నవ్ ఉన్నాయని కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. నో నీడ్ అంటే మనం డంప్ చేసేయాలి, అది మన మైండ్ నుంచి తీసేయాలి. అవసరం లేదంటే అవసరం లేదు, వదిలేసేయాలి ఆ పని. అలాగే డెలిగేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మనము కొన్ని పనులు మనం ఎవరికైనా అప్పచెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా సమయం అనేది మిగులుతుంది. మనం ఆ సమయంలో మనం ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ పని ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ సార్. కొంతమంది అసలు ఎవరిని నమ్మరు. ఇతనికి పని చెప్తే ఏం చేస్తాడో చేయడో, నేను చెప్పాలా వద్దా అని అన్ని పనులు తన మీద వేసుకుంటారు. అలా ఒత్తిడి అయిపోతుంది. ఒకేసారి అన్ని పనులు ఒకరే చేసుకోవాలంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ తీసుకోండి. మ్యారేజ్లో అన్ని పనులు ఒకరు చేయగలుగుతారు. కాస్ట్ డిస్ట్రిబ్యూషన్, షాపింగ్ ఉంటుంది, ఎన్నో పనులు ఉంటాయి. పెళ్లికి సంబంధించిన అలా అప్పుడు ఎలా డివైడ్ చేసుకుంటాం? ఒకరు కొన్ని కార్డ్స్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయలేకంటే నువ్వు ఇట్లా క్యాటరింగ్ సంగతి నువ్వు చూసుకో, వంటకు సంబంధించి నువ్వు చూసుకో. ఇలా ఎలా అయితే మనం డివైడ్ చేసుకుంటామో మనం ఉన్నటువంటి పని రెగ్యులర్గా మన ఆఫీస్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, మన ఫ్యామిలీలో కూడా కానివ్వండి, అలా మనం డివైడ్ చేసుకుంటే మనకు అనేది ఆ ఒక వెయిట్ అనేది మన భారం అనేది మన పైన పడదు. మనం ఉన్నటువంటి సమయాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. Sir, thank you, sir. Yes. తొందరగా ఏదైనా ఉంటే అడగండి. 9 o'clock మళ్ళీ వేరే సెషన్ ఉంది. నిజంగానే గంపా సార్తో మీటింగ్ ఉంది 9 o'clock. వండర్ఫుల్ సెషన్ శ్రీదేవి మేడం. నో ప్రాబ్లం. One question, sir. చెప్పండి. సార్ అలారం పెట్టుకున్నా కూడా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అలారం పెట్టుకున్నా కూడా మేల్కోవట్లేదా? అదే అర్థమైంది నాకైతే. అలా చాలా మంది అలారం పెట్టుకుంటారు, మేలుకు అవుతుంది, మళ్ళీ దాన్ని బంద్ చేసి మళ్ళీ పడుకుంటారు. అందరూ ఆఫ్ చేసి పడుకుంటారు. అవును సార్. కొంతమంది అయితే కొత్త బట్టలు కొనుక్కుంటారు, మొత్తం నైట్ డ్రెస్, ట్రాక్ సూట్, బూట్లు, షూస్ అన్ని కొన్ని తెచ్చి పెట్టుకుంటారు. పొద్దునే స్టార్ట్ చేస్తా అంటారు కానీ మళ్ళీ స్టార్ట్ చేయరు. కానీ అలా చేద్దాం. ఒకసారి మనం కమిట్ అయ్యామంటే రూల్ యువర్ మైండ్, అదర్వైజ్ మైండ్ విల్ రూల్ యూ. అంతే, మనం దాన్ని రూల్ చేయాలి, లేదంటే అది మనల్ని రూల్ చేస్తుంది. నాకు వాయిస్ వినపడతలేదు సార్. వేరే వాళ్ళకి వినిపిస్తుంది కానీ మీది సార్ వినిపిస్తుంది మీ సిగ్నల్ వినిపిస్తుంది. మన మైండ్ మీరు అన్నదానికి మైండ్ యువర్ రూల్, అదర్వైజ్ మైండ్ విల్ రూల్. అది నేను ఆడుకుంటుంది. పొద్దున్న ఉదయం లేసా అంటే మైండ్ ఏం చెప్తుంది, నిజంగానే చెప్తుంది, అరే ఇంకా పడుకో, రాత్రి లేట్ అయింది, పడుకో, ఇంకొద్దిసేపు అయినాక లేవచ్చులే, అలసిపోయావులే అని చెప్తుంది మన మైండ్. కానీ మన సంకల్పం మనం లేదు. నేను డిసైడ్ అయిపోయినా, నేను ఇలా డ్రెస్ కొనుక్కున్నా, వాకింగ్ పోవాలంటే వాకింగ్ పోవాలి, అంతే. మనం దాన్ని రూల్ చేయాలి. అది చెప్పినట్టుంటే మనం ఏమవుతామంటే అందరు అనుకుంటారు, నేను ఏది చెప్తే నాకు ఏది అనిపిస్తే అది చేస్తా, ఏది అనిపిస్తే అది చేస్తా, అక్కడ పోయి తినేస్తా, 10 కిలోమీటర్లు పోయి తినాలంటే తినేసి వచ్చేస్తా అంటారు. 12 గంటలకు పోయి రాత్రి చాయ్ తాగి వస్తా అంటారు. అది మన్కి రాజా అనుకుంటాం. మన్కి రాజా కాదండి, అది మన్కి గులాం. అది గులాం అయిపోయినట్టున్నారు. ఎప్పుడు ఏదంటే అది చేస్తామంటే గులాం అయిపోయింది. నీకు ఎప్పుడు ఏది కావాలి, ఏది కరెక్టో అది చేయాలి. ఓకే సార్, క్లోజ్ ద సెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం శ్రీదేవి గారు. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ సెషన్, చాలా అద్భుతంగా చెప్పారు. వండర్ఫుల్.